ఈ వీడియోలో మనము ఇప్పుడు చూపిస్తున్న డిజైనర్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. అలానే చూడండి, బాడీ మీద మనము ఫ్లవర్స్ చేసుకుని వేసుకున్నాం కదా, అవి కూడా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. టోటల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. దీనికోసం నేను మొత్తం అంతా కూడా 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కోసము లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా 1 మీటర్ చొప్పున తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, మనం తీసుకున్న లైనింగ్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ జాయింట్ ఉంది కదా, అక్కడ వరకు ఎంత ఉందో ఖర్చుతో సహా చూసుకుందాము. ఇక్కడ చూడండి, నాకు 16 ఇంచెస్ వచ్చింది ఖర్చుతో కలిపి. కాబట్టి పైనుంచి నేను చూసుకుని 16 ఇంచెస్ దగ్గర బాడీ లెంత్ కింద మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు చూడండి, బాడీ లూజ్ చూసుకుందాము. ఇటు చివర ఖర్చు దగ్గర నుంచి ఇటు చివర ఖర్చు వరకు చూసుకోవాలి. ఇలా మనము లూజ్ చూసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ సెంటర్ దగ్గరే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అందులో సగం మనము లైనింగ్ మీద లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 26 ఇంచెస్ వచ్చింది, అంటే అందులో సగము 13 ఇంచెస్ కాబట్టి లైనింగ్ మీద మనము క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి 13 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని అక్కడ డ్రెస్ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము సైడ్న అలానే కింద వైపున ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ చూడండి, నాకు ఆపోజిట్లో క్లోజ్ చేసి ఉండేలాగా వేసుకున్నాను. నా వైపు ఓపెన్ ఉండేలా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఆది డ్రెస్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని క్లోజ్ చేసున్న వైపు నెక్ వచ్చే విధంగా మనము ఆది డ్రెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆది డ్రెస్ ప్రకారము నెక్ ఏ విధంగా అయితే ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. కాకపోతే సేమ్ అది ఎంత ఉందో అంత కాకుండా కొంచెం ముందుకు మార్క్ చేసుకోండి. అలానే షోల్డర్ దగ్గర కూడా చూడండి, చివర ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. అలానే హ్యాండ్స్ దగ్గర కూడా మనము ఇది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని ఇక్కడ కూడా ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని సెంటర్ నుంచి 1.5 ఇంచుకి మనము మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆ మార్క్ దగ్గర నుంచి కవ్ షేప్ వచ్చేలాగా మనము మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ కూడా దీని మీదే మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము ఆది డ్రెస్ బ్యాక్ నెక్ దీని మీద సెట్ చేసుకుందాము. సెట్ చేసుకుని సేమ్ అది ఎలా అయితే ఉందో అలానే దీని మీద మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి కింద హోల్ ఉంది చూడండి, దాన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇది ఎలాగైతే ఉందో అలానే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనము క్లోజ్ చేసున్న వైపున హ్యాండ్ లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి. అలానే ఓపెన్ వైపు మనము హ్యాండ్ లెంత్ తీసుకున్నాం చూడండి, దానికన్నా 3 ఇంచెస్ తగ్గించుకొని ఈ చివరన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇది కట్ చేసుకుందాము. అలానే ఇక్కడ చూడండి, హ్యాండ్ సెంటర్లో టక్స్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి ఒకవైపు మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడైతే మనం ఇది కట్ చేసుకుందాము. మనము హ్యాండ్
మన డ్రెస్కి జాయిన్ చేసుకుంటాం చూడండి, అలాగా జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం లోతు తీసుకున్నాం కదా, 2 హ్యాండ్స్కి కూడా ఈ పార్ట్ మనము 2 సైడ్స్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. మనము లోతు తీసుకున్న వైపు తెలియడం కోసం టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్కి నేను 5 మీటర్స్ అయితే తీసుకున్నానండి క్లాత్ని. అది ఫోల్డింగ్ ఏ విధంగా వేసుకోవాలో పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ని మొత్తం నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మొత్తం మనకి 4 లేయర్స్ వస్తుంది. ఇలాగా 4 లేయర్స్ వచ్చేలాగా మనము క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక కార్నర్ నుంచి మనము మెజర్మెంట్స్ తీసుకున్నాము. పై వైపున చూడండి మనకి క్లోజ్ చేసి ఉండాలి. ఇలా ఉండేలాగా చూసుకుని మనము అప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము బాడీ పార్ట్కి నడుము దగ్గర ఎంత ఉందో ఫస్ట్ అయితే కొలుచుకుందాము. ఇక్కడ చూడండి మనకి నడుము దగ్గర డబల్ ఫోల్డింగ్ మీద 13 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ మీద నేను ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి పై వైపు నుంచి మనము ఎంతో కొంత లెంత్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక కార్నర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. అంటే మనము పైనుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి, పైన ఒక పాయింట్ దగ్గరే ఉంచుకోవాలి. ఉంచుకొని కింద మాత్రము అలా జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రౌండ్ మనం కొలుచుకుంటే మనకి 13 ఇంచెస్ రావాలి. ఒకవేళ మనకి రాలేదనుకోండి, ఫస్ట్ మనము 8 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా, అది సరిపోలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అదే కార్నర్ నుంచి 9 ఇంచెస్ వచ్చేలా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు వచ్చిన రౌండ్ వస్తుంది చూడండి, దాన్ని మళ్ళీ మనం కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు అది మనకి 13 ఇంచెస్ వచ్చిందనుకోండి, అది మనము ఉంచుకుందాము. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ మార్క్ అయితే మనకి సరిపోలేదు కాబట్టి సెకండ్ మార్క్ మనకి సరిపోయింది కాబట్టి నడుము రౌండ్కి ఇప్పుడు ఆ సెకండ్ మార్క్ దగ్గర నుంచి మనము బాటమ్ లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అంతకి పైన కింద ఈక్వల్గా జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ చూసారు కదండి, ఇలాగ రౌండ్ షేప్లో వచ్చినట్టు వస్తుంది. అలానే నడుము దగ్గర కూడా మనము సెకండ్ మార్క్ కరెక్ట్గా వచ్చింది అనుకున్నాం కాబట్టి అదైతే కట్ చేసుకుందాము. మనము క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతామండి. ఇప్పుడు చూడండి మనం తీసుకున్న 5 మీటర్స్ క్లాత్ని కూడా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇటువైపున చూడండి కుడివైపున క్లోజ్ చేసి ఉంది, అలానే ఇటువైపున చూడండి ఓపెన్ చేసి ఉంది. ఫోల్డింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే పైనుంచి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రౌండ్ షేప్ వస్తుంది చూడండి, వస్తుంది కదా. ఆ తర్వాత నేను మనకి నడుములో 13 ఇంచెస్ ఉందో లేదో చూసుకుంటాను ఈ రౌండ్ షేప్ అంతా కొలుచుకుని. ఒకవేళ నాకు 13 ఇంచెస్ కన్నా ఇది ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ లెంత్ మార్చుకుంటాను. ఇక్కడ చూడండి నాకు 13 ఇంచెస్ కన్నా ఎక్కువ వచ్చింది. అంటే నేను పైనుంచి 9 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఈ నడుము రౌండ్ నాకు 13 ఇంచెస్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు 9 ఇంచెస్ కన్నా తగ్గించి మళ్ళీ మార్క్ చేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇంకొక రౌండ్ షేప్ కింద వస్తుంది చూడండి, దాన్ని మళ్ళీ కొలుచుకుంటాను. ఇది నాకు 13 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఆ పై మార్క్ నేను నడుము లూజ్ కింద తీసుకుంటాను. ఈ పైన చేసుకున్న మార్క్ నాకు సరిపోయింది కాబట్టి ఇప్పుడు అదైతే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బాటమ్ లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి. పైన కొంచెం కొంచెం జరుపుకుంటూ అలానే కింద కూడా జరుపుకుంటూ మనము ఈ అంత సర్కిల్ ఇలాగా అంటే హాఫ్ సర్కిల్ కింద మనకు వస్తుంది, అలా వచ్చేలాగా మనము మార్క్ చేసుకోవాలి. ఓకేనండి, మనము నెక్ క్లాత్ కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనము తీసుకున్న సాటిన్ క్లాత్ని కూడా సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుందాము. అలానే దీని లోపల లైనింగ్ ఒకటి ఉంది వేసుకోవడానికి, అది అయితే కటింగ్ ఏమీ ఉండదు, 2 ఈక్వల్ పార్ట్ కింద మనము చేసుకోవడమే. అది నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఫస్ట్ మనము హ్యాండ్స్ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము.
ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ 2 కూడా జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోవాలి. చేసుకుని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మనము బాడీ పార్ట్ ఫ్రంట్ది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనకి నెట్ క్లాత్ ఉంది, అలానే సాటిన్ క్లాత్ ఉంది. అవి 2 కూడా కదలకుండా ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకుని నెక్ దగ్గర మనము ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకుందాము. టక్స్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని పై వైపున కూడా నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. అలానే నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ కూడా సపరేట్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనము 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను మొత్తం ఇవి 2 కూడా మొత్తం అన్ని వైపులా జాయింట్ అయ్యేలాగా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ కూడా ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే నెట్ క్లాత్ అలానే సాటిన్ క్లాత్తో కలిపి నేను పిన్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన లైనింగ్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా, నెక్ పార్ట్ అంతా ఫస్ట్ మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో క్లోజ్ చేసి ఉంది కదా, అదైతే ఓపెన్ చేసుకుందాము. చేసుకుని మొత్తం నెక్ అంతా కూడా మనము టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని మనము బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుందాము. ఇప్పుడైతే నెక్ పైన మనము పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. అలానే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసుకున్నామో అలానే. ఇప్పుడు చూడండి మనము ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి 2 కూడా షోల్డర్ సెంటర్ చూసుకుని కింద వైపున మనము డాట్స్ వేసుకోవాలి. అలా మనకి ఫ్రంట్ పార్ట్కి 2 డాట్స్ వస్తాయి, అలానే బ్యాక్ పార్ట్కి 2 డాట్స్ వస్తాయి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా షోల్డర్కి సెంటర్ చూసుకుని కింద వైపున ఇలాగ ఫోల్డ్ వేసుకుని మనము డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్కి మనము డాట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ రివర్స్లో వేసుకోవాలి. వేసుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము హ్యాండ్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు నేను చెప్పాను కదండీ! ఇక్కడ చూడండి లోతు తీసుకున్న పార్ట్‌కి నేను టక్స్ పెట్టుకున్నాను కదా! అది ఫ్రంట్ సైడ్‌కి వస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకొని హ్యాండ్ సెంటరు అలానే షోల్డర్ సెంటరు 2 కూడా ఈక్వల్‌గా ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి మనము హ్యాండ్‌ని ఒకవైపుకి జాయింట్ చేసుకుందాము. అలానే మళ్ళీ రివర్స్‌లో మనము స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు మనము హ్యాండ్‌ని జాయిన్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఓకేనండి, మనకి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము బాటమ్ పార్ట్ కోసము నెట్ క్లాత్ కింద సాటిన్ క్లాత్ పెట్టుకుని నడుం దగ్గర ఇవి రెండింటిని కూడా మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బాడీ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. అలానే లోన వైపున లైనింగ్ తీసుకున్నాం చూడండి, అది కటింగ్ ఎలాగో మీకు చూపించలేదు కదా. అది కటింగ్ అయితే ఏమీ లేదండి, 2 ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలి. ఇది నేను 3 మీటర్స్ తీసుకున్నాను. తీసుకుని దాన్ని ఈక్వల్గా పెట్టేసుకుని సెంటర్లో ఓపెన్ చేసుకున్నాను. లైనింగ్ని మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ ఉంది చూడండి, దాన్ని పై వైపుది పైకి ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకుని దీని మీద మనము బాటమ్ పార్ట్ రివర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి మనము లైనింగ్ని ఈ విధంగా పైన పెట్టుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటూ దీనికి జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మనము ఒకవైపు ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసుకున్నామో అలానే ఇంకొక వైపు కూడా ఇదే విధంగా మనము జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పై వైపునైతే ఈ విధంగా వస్తుంది. ఇలా మనము జాయిన్ చేసుకున్న తర్వాత అలానే ఇప్పుడు చూడండి బాటమ్ పార్ట్కి కింద వైపున మనము ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసము వేరే కలర్ నెట్ క్లాత్ తీసుకోవాలి. ఇది వెడల్పు మనము 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం నేను 2 లేయర్స్ తీసుకున్నాను. తీసుకుని ఒక దానిపైన ఒకటి పెట్టుకుని 2 జాయిన్ చేయడానికి సెంటర్లో అయితే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇలా టోటల్గా మనకి ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాటమ్ పార్ట్కి మొత్తం నేను 3 లేయర్స్ కింద జాయిన్ చేసుకున్నాను. ఆల్రెడీ 2 లేయర్స్ నేను జాయిన్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ పై వైపున ఈ లేయర్ కూడా పెట్టుకుని ఆల్రెడీ సెంటర్లో స్టిచ్ వేసుకున్నాం కదా, దాని మీదే మళ్ళీ మనము స్టిచ్ వేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. 3 లేయర్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మనము సైడ్ జాయిన్ చేసుకుందామండి. సైడ్ జాయిన్ చేసుకోవడానికి హ్యాండ్ దగ్గర ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము హ్యాండ్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకుని సైడ్ జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము బాటమ్ పార్ట్ కొంచెం వరకు అయితే సైడ్న జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను.
ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం వరకు అయితే కింద మొత్తం 3 లేయర్స్ వచ్చాయి కదా, అవన్నీ కలిపి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కొంచెం వరకు జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగు అలానే సాటిన్ క్లాత్ దేనికది సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని మనము నెట్ క్లాత్కి నెట్ క్లాత్, సాటిన్ క్లాత్కి సాటిన్ క్లాత్, అలానే లైనింగ్కి లైనింగు సపరేట్గా మనము సైడ్న జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము లోన వైపున నెట్ ఉంటుంది కాబట్టి నెట్ జాయిన్ చేసుకుందాము. నెట్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని లోన వైపుకి పెట్టేసుకుని ఆ తర్వాత సాటిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకుందాము. ఆ తర్వాత దాన్ని కూడా లోన వైపు పెట్టుకుని పైన మనకి లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక వైపు కూడా 3 లేయర్స్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఓకేనండి, మనకి సైడ్ జాయిన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్లవర్స్ చేసుకున్నాం కదా, అవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. మనము ఫ్లవర్స్ కోసం అయితే 2 కలర్స్ తీసుకున్నాము. ఒక కలర్ మీకు ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. మనము తీసుకున్న క్లాత్ని వెడల్పు 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని దాని పొడవు మనము ఫ్లవర్ని బట్టి తీసుకోవాలి. అంటే చిన్న ఫ్లవర్కి అయితే కొంచెం తక్కువ లెంత్, పెద్ద ఫ్లవర్ అయితే ఎక్కువ లెంత్, అది మనం ఫ్లవర్ చేసుకునే సైజుని బట్టి తీసుకోవాలి. నేనైతే 27 ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడైతే మనము ఈ క్లాత్ని ఇలాగ ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని కింద వైపున జాయిన్ చేసుకోవాలి, అలానే ఒక సైడ్న జాయిన్ చేసుకోవాలి. చివరన మనము ఒక వైపున ఓపెన్ ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత మనం కిందన జాయిన్ చేసాం చూడండి, అటువైపు నుంచి దీన్ని మనము రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను డ్రెస్ కోసం అయితే ఈ 2 కలర్స్ని ఫ్లవర్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం చూడండి, అటువైపున నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా రోల్ లాగా మనము ఫస్ట్ కొంచెం వరకు చుట్టుకోవాలి. ఇదంతా కూడా మనకి ప్రాక్టీస్ మీదే వస్తుందండి. అలా ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ విధంగా ఇలాగ చుట్టాలి. చుట్టిన తర్వాత ఇప్పుడు మనకి రిబ్బన్ షేప్లో ఉంది కదా, దాన్ని సెంటర్కి ఫోల్డ్ వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుని దాన్ని మనము దీని చుట్టూ రౌండ్ షేప్ వచ్చేలాగా, ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అలాగా కొంచెం కొంచెంగా ఈ రిబ్బన్లా ఉంది దాన్ని మడత పెట్టుకుంటూ దీనికి రౌండ్ చేసుకుంటూ రావాలి. ఓకేనండి, ఎలా చేశాననేది క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది.
ఇక్కడ చూడండి మనము ఫ్లవర్ చేసుకునేటప్పుడు ఎక్కడ స్టిచ్ వేసుకోలేదు కదా, అలా వేసుకోకపోతే ఇది మనకు ఊడిపోతుంది. కాబట్టి కింద నుంచి ఈ లేయర్స్ అన్నిటికి కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఫ్లవర్ అంతా కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కింద నుంచి పైకి మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే చూడండి కింద నుంచి పైకి వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ పైనుంచి కిందకి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకుని కింద వైపున మళ్ళీ పైకి, మళ్ళీ పైనుంచి కిందకి, ఈ విధంగా మనము ఫ్లవర్ చుట్టూ వేసుకోవాలి. అలానే ఈ ఫ్లవర్ అంతా కూడా మనకి ఇలాగా స్టిచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత చిన్న పోస్ అయితే నేను అక్కడ కుట్టుకున్నాను. మొత్తం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సెంటర్లో నేను ఒక పోస్ అయితే వేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మనము ఫ్లవర్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను డ్రెస్ మీద ఏ విధంగా జాయిన్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ప్రతి కలరు కూడా నేను క్రాస్గా వచ్చేలాగా అయితే అరేంజ్ చేసుకున్నాను. చేసుకుని కింద వైపున చూడండి ఫ్లవర్ చివరన ఈ విధంగా అయితే స్టిచ్చెస్ వేసుకున్నాను. ఇలా నేను డ్రెస్కి సగం వైపు ఫ్లవర్సే వేసుకున్నాను. మిగిలిన సగం ఉంటుంది చూడండి, దానికైతే నేను చిన్న చిన్న పూసలు తీసుకున్నాను కదా, అవైతే వేశాను. హ్యాండ్స్కి కూడా నేను కింద వైపున 3 లేయర్స్ పూసలే వేశాను. ఓకేనండి, డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. చివరగా వచ్చేసరికి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఒక సైడ్ అంతా పూసలు వేసుకున్నాను, అలానే హ్యాండ్స్కి కూడా. కింద వైపున మనము 3 లేయర్స్ ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకున్నాం కదా, అదైతే ఈ విధంగా వచ్చిందండి.